సనాతన ధర్మం పునరుజ్జీవిస్తోందా? ఒక సన్యాసి దేశంలోనే అతిపెద్ద రాష్ట్రాన్ని ఏలుతున్నాడు. కాషాయం ధరించని మరో సన్యాసి ఈ దేశాన్నే ఏలుతున్నాడు. దేశమంతా హిందువుల్లో చైతన్యం కనిపిస్తోంది. స్తంభాల్లో ఆలయాలు బయటకొస్తున్నాయి. సనాతన ధర్మ ఆనవాళ్లను వెలికితీస్తున్నారు. నెల రోజులుగా అక్కడ తవ్వకాలు, అన్వేషణ కొనసాగుతోంది. ఇవన్నీ దేనికి సంకేతం? వేదాలు రచించిన నదీ తీరం నాడు మాయమై నేడు ప్రత్యక్షమవుతోంది. సరస్వతీ నది లుప్తంతో ఎడారి అయిన ఆ ప్రాంతంలో మళ్లీ పూలు వికసించనున్నాయి. ఈ వేద భూమిలో మళ్లీ సనాతన ధర్మం వికసిస్తోందా? రాజస్థాన్లోని జైసల్మేర్ లో సరస్వతి నది బయటకు వచ్చింది. ఒక ఊట అంతర్వాహినిగా ఉందని నమ్ముతున్న సరస్వతి ఊట భూమి పైభాగానికి వచ్చింది. భూగర్భం నుంచి భూ ఉపరితలం పైకి వచ్చిందని 2 రోజులుగా ప్రచారం జరుగుతుంది. అయితే అది సరస్వతి నది కాదని కొందరు అంటున్నారు. అయితే ఆ రైతు ఏదైతే ఆ ప్రాంతంలో ఆ భూమికి సంబంధించిన రైతు ఇది సరస్వతి నది అని క్లెయిమ్ చేస్తున్నాడు. దానికి సంబంధించిన చారిత్రక ఆధారాలు కూడా అతను చూపక్కర్లేదు, మనందరికీ తెలుసు. సరస్వతి నది గురించి ఒకప్పుడు ఉండేది, తర్వాత లుప్తం అయిపోయింది, తర్వాత ఇప్పుడు అంతర్వాహినిగా ప్రవహిస్తోంది అనేది ఒక నమ్మకమే కాదు, వాస్తవం కూడా.